హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. మ్యాచ్ నెంబర్ 66 జీటీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ అని చెప్పొచ్చు. సిఎస్కే ఎలిమినేషన్ మ్యాచా కాదా? ఎందుకంటే సిఎస్కే తప్పనిసరిగా అంటే పాయింట్స్ టేబుల్లో వాళ్ళు ఖచ్చితంగా గెలిచి టాప్ ఆఫ్ ది ఆర్డర్ అయితే వెళ్ళాలనుకుంటారు. ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలని అయితే అనుకుంటారు. ఒకవేళ మ్యాచ్ని గెలిస్తే ఆర్ఆర్ తోటి సమంగా పాయింట్స్ అయితే ఉంటాయి. లాస్ట్ మ్యాచ్ కనుక ఆర్ఆర్, కేకేఆర్, మరి చూసుకుంటా ఢిల్లీ క్యాపిటల్ వీళ్ళందరూ కూడా ఓడిపోతే వీళ్ళకైతే ఆ ఛాన్స్ అనేది ఉంటుంది పాయింట్స్ టేబుల్లో పైకి రావడానికి, అంటే ఫోర్త్ పొజిషన్కి రావడానికి. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే ఎలిమినేషన్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సిఎస్కేకి గెలిచి వస్తుందా రాదా? ఖచ్చితంగా సిఎస్కే మీద చాలా చాలా ప్రెషర్ అయితే ఉండబోతుంది. అండ్ టాస్ కీలకంగా మారబోతుందా అంటే చాలా కీలకంగా మారబోతుంది. టాస్ గెలిచి ఏం చేయాలి, ఎలాంటి పిచ్ ఉంటుందో, అండ్ ప్లేయింగ్ లెవెన్ ఏ విధమైన చేంజెస్ చేసుకొని వస్తున్నారు రెండు టీమ్స్ కూడా. అండ్ లాస్ట్లో విజయావకాశాల గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ వర్సెస్ మనం చూసుకుంటే ఎంఐ మ్యాచ్ ప్రిడిక్షన్ చూసుకుంటే మన ప్రిడిక్షన్ అయితే కరెక్ట్ అయింది. బట్ చాలా బోరింగ్ మ్యాచ్. నేనైతే ఆ వర్షం పడ్డది ఇవన్నీ చూసినాక నాకు మ్యాచ్ ఎందుకో చూడబుద్ధి కాలే. మ్యాచ్ అని కూడా చూడలేదు. అంటే చాలా టైట్ మ్యాచ్ జరుగుతుంది అనిపించింది. వాళ్ళు 140 కొట్టడం, ఆ 140ని కూడా చాలా కష్టంగానే. కేకేఆర్ కూడా కొంచెం స్టార్టింగ్లో కొంచెం వికెట్లు పడ్డ రన్స్ వచ్చినాయి. లాస్ట్కి అయితే కేకేఆర్ గెలిచేది. నాకైతే చాలా బోరింగ్ మ్యాచ్. ఈ ఐపీఎల్ సీజన్లో వన్ ఆఫ్ ది బోరింగ్ మ్యాచ్ ఏదైనా ఉన్నదంటే అదే అనిపించింది. ఎందుకో మ్యాచ్ అసలు చూడబుద్ధి కూడా అవ్వలేదని చెప్పొచ్చు. నేనైతే చూడలేదు. బట్ ప్రిడిక్షన్ వైజ్ చూసుకుంటే కేకేఆర్కి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పిన ఆ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకొని మ్యాచ్లు అయితే గెలిచారని చెప్పొచ్చు. సో ఈ మ్యాచ్కి వచ్చేసే సిఎస్కే వర్సెస్ జీటీ మ్యాచ్ పిచ్ ఏ విధంగా ఉండబోతుంది. సో జీటీ మాస్టర్ ప్లాన్ ఏమేస్తుంది, ప్రతి టీం కూడా ఇన్వైట్ చేసినప్పుడు మంచి గ్రీన్ టింజ్ వికెట్ ఇస్తుంది, బ్లాక్ సైల్ పిచ్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ పేస్ బౌలర్లకు అనుకూలించే పిచ్ ఇచ్చి టాస్ను కొంచెం వాళ్ళు ఏం చేస్తారంటే టాస్ ఎవరైనా గెలవచ్చు. ఒకవేళ కనుక జీటీ టాస్ ఓడిపోయింది అనుకో, వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే చాలా నెమ్మదిగా 160, 170 రన్స్ని కొడతారు. మీరు చూడండి జీటీ ప్లాన్ ఏముంటుందని నేను చాలా వీడియోస్ బ్యాకే చెప్పిన అదే విధంగా ఉంటుంది. సో 160, 170 కొట్టి దాని తర్వాత ఆపోజిట్ టీంని చేజ్లోకి దింపుతారు. మళ్ళీ అదే కష్టంగా టీమ్స్ ఓడిపోవడం అన్న ఆ 160, 170 రన్స్ మళ్ళీ ఒక బోరింగ్ మ్యాచ్ లెక్కనే అనిపిస్తుంది నాకైతే. బట్ కొంచెం బౌలర్లు మంచి బౌలింగ్ వేయడం కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది. మరీ రన్స్ రాక వికెట్లు పడకపోతే మ్యాచ్ చూడడానికి కూడా బాగుండదు. సో పిచ్ అయితే అదే గ్రీన్ టింజ్ వికెట్ అన్న ఉండొచ్చు, లేదంటే కనుక బ్లాక్ సైల్ పిచ్ ఇచ్చే అవకాశం ఉంది. సో టాస్ గెలిచి కెప్టెన్ ఏం చేయాలంటే ఈరోజైతే అంటే అహ్మదాబాద్లో డ్యూ ఫ్యాక్టర్ అయితే రావడం లేదు. సో బ్లాక్ సైల్ పిచ్ డ్యూ రాకపోతే బిగ్ గ్రౌండ్ కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేయడం మంచిగా అనిపిస్తుంది. అంటే కొంచెం ఒక 180, 200 కొడితే విన్నింగ్ స్కోర్ అని చెప్పేయచ్చు. ఎందుకంటే డ్యూ రావడం లేదు. సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు కూడా ఒకవేళ జీటీ సెకండ్ బ్యాటింగ్ చేసిన ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే టాప్ 3 మీదనే ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. బట్ సింధు, వాషింగ్టన్ సుందర్ కొంచెం బ్యాటింగ్ చేయడం, వాళ్ళు హోల్డర్ కూడా తెచ్చుకోవడం కొంచెం పాజిటివ్ అవుతుంది. రషీద్ ఖాన్ కూడా బ్యాటింగ్ రావట్లేదు, తెవాటి కూడా ఇంకా బ్యాటింగ్ రాలేదు కాబట్టి టాప్ 3 కొంచెం ఊపిరి పీల్చుకుంటారు. బట్ చెప్పినట్టు టాస్ అయితే చాలా కీలకంగా మారబోతుంది. ఒకవేళ కనుక గ్రీన్ టింజ్ వికెట్ ఉందా, చేజ్ చేయడం బెటర్. ఎందుకంటే వికెట్ ఏం చేంజ్ అవ్వదు, బ్లాక్ సైల్ అయినా ఏ పిచ్ అయినా సరే చేజింగ్. ఒకవేళ రెడ్ సైల్ ఇస్తే మాత్రం చేజింగ్కి అనుకూలిస్తే, ఒకవేళ బ్లాక్ సైల్ పిచ్ అయినా సరే కొంచెం గ్రీన్ టింజ్ ఉందా చేజింగ్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఆ వికెట్లు పడతాయి పవర్ ప్లేలోని, దాని తర్వాత చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ కనుక గ్రీన్ టింజ్ ఏం లేకుండా బ్లాక్ సైల్ పిచ్ ఇస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసుకోండి. డ్యూ కూడా రావట్లేదు కాబట్టి స్లో కట్టర్స్ అవి అయితే వర్కౌట్ అవుతాయి కాబట్టి చేజింగ్ చేసేటప్పుడు ఇబ్బంది పడ్డాం. సో టాస్ చాలా కీలకంగా మారబోతుంది. టాస్ గెలిచిన కెప్టెనే మ్యాచ్ కూడా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. సో డ్యూ ఫ్యాక్టర్ రావడం లేదు. పిచ్ గురించి అయితే ఇప్పటివరకు ఉన్న అనాలిసిస్ అదే. అండ్ జీటీ కూడా ఫైనల్కి అంటే అహ్మదాబాద్లో ఫైనల్ అవుతుంది కదా, మనందరికీ తెలుసు. క్వాలిఫైర్ మ్యాచ్లు అయిపోయినా ఫైనల్ ఇక్కడనే అవుతుంది కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే ఏదైతే ఇప్పుడు ఈ పిచ్ని తీసుకుంటుందో అదే పిచ్ ఫైనల్ కూడా వాడాలనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి పేసీ వికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉంటారు. ఎందుకంటే అదే పిచ్ మీద ఒకవేళ జీటీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి టాప్ 2లో ఉండడానికి. ఒకవేళ వాళ్ళు ఫైనల్కి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఫైనల్కి వస్తే ఏం చేస్తారు, ఇదే పిచ్ మీద ఆడాలి కాబట్టి, సో ఇదే స్టేడియంలో ఆడాలి కాబట్టి సేమ్ పిచ్ ఇస్తే బ్యాటర్లకి బౌలర్లకు కూడా కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి జీటీ అయితే ఇదే మాస్టర్ ప్లాన్ అదే ఉంటుంది వాళ్ళకి.
సో దాంతో దిగబోతున్నారని చెప్పొచ్చు. అండ్ రెండు టీమ్స్లో బ్యాటింగ్ వైజ్ బౌలింగ్ వైజ్ చూసుకుంటే సిఎస్కే గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. చాలా చాలా ప్రెషర్లో మ్యాచ్లోకి దిగబోతున్నారని చెప్పొచ్చు. సిఎస్కే లాస్ట్ మ్యాచ్ గెలవాల్సిన మ్యాచ్ ఎస్ఆర్హెచ్ మీద ఓడిపోయినారు. ఎందుకంటే వాళ్ళ టాక్టిక్స్ అంత ఘోరంగా ఉన్నాయి. మీరు చూస్తే మ్యాచ్ తర్వాత కూడా మాట్లాడినాం, మీరు స్లో బాల్స్ వేయాలి బ్లాక్ స్కై పిచ్ మీద. బౌలర్లు ఎవ్వరు కూడా అది చేయట్లేదు లేదు, ఫాస్ట్ బౌలింగ్ వేయడం. అండ్ ఆల్సో చూసుకుంటే స్పిన్నర్లు కూడా స్లో కొంచెం, అంటే బాల్ కొంచెం ఫ్లైట్ ఇవ్వడం, గ్రిప్ అవుతుంది కదా, నువ్వు ఫ్లైట్ ఇవ్వకపోతే ఏడ గ్రిప్ అవుతుంది. సో చాలా మిస్టేక్స్ బౌలింగ్లో చేయడం. బట్ నేర్చుకుంటారా లేదా అనేది చాలా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మీరు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు చూసినారు, షాకీ వేస్తే షార్ట్ పిచ్ బాల్ మీకు వికెట్లో తాకినప్పుడు మీకు ఒక అవగాహన ఉండాలి. సో మంచిగా స్లో వేస్తే వికెట్ మీద పర్చేస్తుంది. ఆ 180 స్కోర్ చాలా బిగ్ స్కోర్ ఈ పిచ్ మీద. ఎస్ఆర్హెచ్ కూడా చెప్పింది ఏంది 10 runs ఎక్కువనే కొట్టినారని చెప్పిళ్ళు తెలుసా. ఎస్ఆర్హెచ్ మనం పోస్ట్ మ్యాచ్ తర్వాత కూడా ప్రెస్ మీట్లో చెప్పినారు, సిఎస్కే యాక్చువల్గా 10 runs ఎక్కువనే కొట్టినారు. బట్ చూసుకుంటే మన బ్యాటర్లు వాళ్ళు బౌలింగ్ కొంచెం దరిద్రంగానే వేసినారని చెప్పాలి సిఎస్కే. సో దాంట్లో మొహమాట ఏం లేదు, ఎందుకంటే ఎలాంటి పిచ్ మీద ఎలాంటి బౌలింగ్ వేయాలని నేర్చుకోవాలి. అండ్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే సిఎస్కే నాకు తెలిసి ఎలాంటి ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ చేయదు. బట్ టాక్టిక్స్ వైజ్ కొంచెం తెలివిగా బౌలింగ్ చేయాల్సి అవసరం ఉంటుంది. ఓవర్ టర్న్ లేకపోవడం ఇంపాక్ట్ చాలా చాలా ఈజీగా కనిపించేస్తుంది. ఎందుకంటే కంబోజ్ కూడా రన్స్ ఇచ్చేస్తున్నాడు. ఇటు ఓవర్ టర్న్ లేడరా బాబు అంటే ఎన్ని రోజులు ఫామ్లో ఉన్న కంబోజ్ కూడా రన్స్ ఇవ్వడం చాలా చాలా ఇబ్బందికరంగా కనిపిస్తుంది. సో టాక్టిక్ ఏముండాలి, బౌలింగ్ ఆప్షన్స్ ఏముండాలి, ముఖేష్ చౌదరి తోటి స్టార్ట్ చేసుకోండి. 3 overs పవర్ ప్లేలు ఇవ్వండి, ఏం చేంజ్ చేయకండి. మళ్ళీ గైక్వాడ్ మళ్ళీ చేంజ్ చేసుకొని ఒకటే ఓవర్ ఇవ్వడం, మిగతా బౌలర్లకి ఇవ్వడం, రన్స్ కొట్టడం, ఇవన్నీ వద్దు. ముఖేష్ చౌదరికి మంచిగా 3 overs ఇచ్చేసేయండి పవర్ ప్లే. దాని తర్వాత స్పిన్ అటాక్ తోటి రండి. అండ్ ఆల్సో చూసుకుంటే నూరు ఉన్నాడు అండ్ అఖిల్ని ఆడించండి, ప్రాబ్లం లేదు. ఈ బిగ్ గ్రౌండ్స్ ఉంటాయి. బట్ సాయి సుదర్శన్ అగ్నిస్ట్ మాత్రం స్పిన్ని మాత్రం తీసుకురాకండి. సాయి సుదర్శన్ ఉంటే ఖచ్చితంగా పవర్ ప్లేలో కొడతాడు. స్పిన్ అయితే అస్సలు ట్రై చేయరు సిఎస్కే. నాకు తెలిసినంత వరకు సాయి సుదర్శన్ స్పిన్ అద్భుతంగా ఆడతాడు కాబట్టి పవర్ ప్లేలో తేయకండి అని అయితే నేనైతే చెప్తాను. సో బౌలింగ్ అయితే వీక్గా కనిపిస్తుంది సిఎస్కేది. జాన్సన్ కొంచెం బౌలింగ్ మంచిగా వేయడం కొంచెం పర్లేదు అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి కొంచెం ఎకానమీ తక్కువ ఉంది, వికెట్ టేకర్స్ కావాలి. ఎవరు వికెట్ టేకర్ అనేది చాలా చాలా ప్రాబ్లంగా అనిపిస్తుంది. అఖిల్ హుసేన్ కొంచెం ఎఫెక్టివ్గా కనిపించే అవకాశం ఉంది ఈ పిచ్ మీద, ఎందుకంటే బిగ్ బౌండరీస్ అండ్ ఆల్సో కొంచెం స్పిన్ వేయగలరు కాబట్టి, అండ్ బ్లాక్ సైల్ పిచ్ కాబట్టి కొంచెం వీళ్ళు పేస్ని తగ్గించుకొని కొంచెం ఫ్లైట్ ఇస్తే బాగుంటుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ బ్యాటింగ్ వైజ్ వస్తే మాత్రం ఈ మ్యాచ్లో గైక్వాడ్ ఇన్ని రోజులు ఎట్లా ఆడిండో అట్లనే ఆడాలి. చాలామంది అనుకుంటారు కొంచెం ఫాస్ట్ ఆడాలని, లేదు. మీరు చూసుకుంటే జీటీ టాక్టిక్ ఏముంటుంది, వీళ్ళు ఖచ్చితంగా పవర్ ప్లేలో 3 overs సిరాజ్ అండ్ మనం చూసుకుంటే రబాడా వేస్తారు. సో ఏం చేయాలి, ఆ 6 oversని వికెట్లు పడకుండా ఎన్ని తక్కువ వికెట్లు పడితే అంత గెలిచే అవకాశం ఉంది. ఒకటి 0 wickets పడ్డాయి ఆ సిఎస్కే పవర్ ప్లేలో, దెన్ సిఎస్కే ఇన్ ద గేమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ 6 overs తర్వాత వీళ్ళిద్దరు బౌలింగ్ వేయరు, మిగతా బౌలర్స్ అంత ఎఫెక్టివ్గా లేరు. మీరు చూస్తే రబాడా సిరాజ్లు వికెట్లు తీస్తున్నాడు పవర్ ప్లేలో. దాని తర్వాత అంటే 4 wickets తీస్తున్నారు, 3 wickets మొత్తం పవర్ ప్లేలోనే డామినేషన్ చేసి. నెక్స్ట్ చూసుకుంటే మిగతా బౌలర్స్ అంతా ఎఫెక్టివ్గా లేకపోయినా సరే ఒక మ్యాచ్లో రషీద్ ఖాన్ పర్లేదు అనిపించినాడు. మిగతా మ్యాచ్లో కూడా ఆన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంది, ప్రసిద్ధి కూడా ఆన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉండడం. కొంచెం చూసుకుంటే మాత్రం పవర్ ప్లేలు వికెట్లు పడకుండా ఆ 20 balls 25 అలాంటి ఇన్నింగ్స్ గైక్వాడ్ నుంచి రావాలి. అండ్ చూసుకుంటే మనకి చెప్పినట్టు సంజు బ్యాట్ నుంచి రన్స్ వస్తేనే మ్యాచ్లు గెలుస్తుంది, లేదంటే గెలవట్లేదని చెప్పుకోవచ్చు. బట్ సంజు శాంసన్కి ఇదే గ్రౌండ్లో మనం చూసుకుంటే మనకి ఫైనల్ ఇక్కడనే అయింది కదా T20s, కొంచెం ఫ్రెష్ మెమరీస్ ఉంది, మంచి బ్యాటింగ్ చేసే అవకాశం అయితే ఉంది సంజు. బట్ పవర్ ప్లే చెప్పినట్టు 6 oversలో 50-55 అంతే టార్గెట్. బాల్ని చూసి ఆడండి అంతే సరిపోతుంది. ఓవర్ అటాక్ చేయడం ఈ విధంగా చేయడం అవసరమే లేదు. సో అదైతే టాక్టిక్ తోటి వెళ్ళండి. ఉర్రిల్ మంచి ఫామ్లో ఉన్నాడని చెప్పొచ్చు. తనకి ఫ్రీ లైసెన్స్ ఇచ్చి పంపించండి. అండ్ ఆల్సో చూసుకుంటే మిగతా బ్యాటర్లు కూడా కార్తీక్ కానీ అదర్ కూడా ఉన్నారు. కార్తీక్ మంచి ప్రామిసింగ్ చూపించడం, కొంచెం బ్యాటర్ల మీద కొంచెం ప్రెషర్ ఉంటుంది, అంటే తగ్గుతుంది. బ్రేవిస్ కానీ అండ్ శివం దూబే కానీ అండ్ ప్రశాంత్ వీర్లు కానీ కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ప్రశాంత్ వీర్ బౌలింగ్ చేయాలి, శివం దూబే కూడా బౌలింగ్ చేయాలి ఈ పిచ్ మీద.
స్లో బాల్స్ మంచిగా వర్కౌట్ అవుతాయి కాబట్టి వీళ్ళతో బౌలింగ్ చేయించుకోండి. శివం దుబేకి 4 ఓవర్లు ఇవ్వండి, ప్రాబ్లమే లేదు, రన్స్ రావు అని చెప్పచ్చు. అండ్ జీటీ విషయానికి వస్తే శుభం గిల్, సాయి సుదర్శన్ అండ్ మనం చూసుకుంటే బట్లర్ ఒంటి చేతితో లాక్కొని వస్తున్నారు టీంని. వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు అహ్మదాబాద్లో చాలా ఎర్లీగా అవుట్ అయినా సరే సాయి సుదర్శన్ అండ్ మనం చూసుకుంటే మనకి ఉన్నాడు కదా వాషింగ్టన్ సుందర్, కొంచెం ప్రామిసింగ్ చూపించి 160, 170 స్కోర్ వరకు తీసుకొని మ్యాచ్ని గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎస్ఆర్హెచ్ మీద. సో అలాంటి బ్యాటింగే చేస్తారు. సో మంచి బౌలింగ్ చేయాలి, అంటే లూజ్ బాల్స్ ఇవ్వద్దు, వీళ్ళకి లూజ్ బాల్స్ ఇవ్వకుండా మంచి బౌలింగ్ చేయండి. జీటీకి కూడా కలిసి వచ్చాం. అండ్ జీటీ కూడా మ్యాచ్ని గెలవాలనుకుంటుంది, ఎందుకంటే టాప్ 2లో ఉండాలంటే ఈ మ్యాచ్ని గెలవాలి. ఒకవేళ ఓడిపోయినా సరే ప్రాబ్లం ఏం లేదు, బట్ ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ గెలిచిన కొంచెం బెటర్ రన్ రేట్ ఉన్న వాళ్ళు పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జీటీకి కూడా స్లైట్ ప్రెజర్, అంత మరీ ఇక్కడ క్వాలిఫికేషన్ లేదు కాబట్టి, క్వాలిఫికేషన్ ఆల్రెడీ అయిపోయినారు కాబట్టి అంటే అంత ప్రెషర్ ఏముండదు, చాలా ఫ్రీగానే ఆడే అవకాశం ఉంది. బట్ చూసుకుంటే మాత్రం కొద్దిగా ఒక 1% అయితే ఉంటుంది టాప్ 2లో ఉండాలని. ఆ ప్రెషర్ మాత్రం కెప్టెన్ మీద ఉంటుంది, మిగతా ప్లేయర్ల మీద ఏమి ఉండకపోవచ్చు. అండ్ మిగతా బ్యాటర్లు చూసుకున్న సింధు చూసుకున్న కొంచెం ప్రామిసింగ్గా అనిపిస్తున్నాడు లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ అగెన్స్ట్ కూడా. పర్లేదని మంచిగా ఓకే వికెట్లు పడ్డాం కానీ రాగానే కొంచెం ఆ 6లు 4లు కొట్టి కొంచెం మూమెంటాన్ని పుష్ చేసింది అని చెప్పొచ్చు. వాషింగ్టన్ సుందర్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేసింది, తెవాటియా రూపంలో వాళ్ళకు ఉంది ఫినిషర్గా, బట్ అన్ని బాల్స్ కూడా తెవాటియాకి రావటం లేదు. అండ్ డెత్లో రషీద్ ఖాన్ కూడా బ్యాటింగ్ చేయగలరు, హోల్డర్ బ్యాటింగ్ చేయగలరు. వీళ్ళు హోల్డర్ వచ్చినాక మంచి బౌలింగ్ ఉంది, బ్యాటింగ్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్ విషయానికి సిరాజ్ అండ్ రబాడా కానీ అద్భుతమైన 3 ఓవర్స్ వేసేస్తారు పవర్ ప్లేలోని. హోల్డర్ కూడా వీళ్ళకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. తన బౌలింగ్లో కూడా వికెట్లు రావడం వీళ్ళకి కొంచెం ఓకే మనం ఈ ప్లాన్ తోటి వెళ్తున్నాం కదా, ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అని ఉంటుంది. రషీద్ ఖాన్ కూడా పర్లేదు అనిపిస్తున్నాడు, ప్రసిద్ధ్ కూడా వస్తాడు. సో చాలా టైట్ బౌలింగ్ కూడా ఉంటుందని చెప్పొచ్చు వీళ్ళ నుంచి. అండ్ వీళ్ళ నుంచి కూడా సరే నాకు తెలిసి 2 టీమ్స్లో సిఎస్కేఆర్ఎం మనకి జీటీ అంటే మాత్రం ఈ మ్యాచ్ చాలా కంట్రోల్ అయితే జీటీ మీదనే ఉంది. బట్ టాస్ చాలా చాలా కీలకంగా మారుతుంది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది ఒకవేళ బ్లాక్ సాయిల్ పిచ్ అయితే. ఒకవేళ రెడ్ సాయిల్ ఉన్నా లేకపోతే కొంచెం గ్రీన్ టింజ్ ఉన్నా చేజింగ్ చేసుకోవడం బెటర్ అని చెప్పొచ్చు. సో ఇప్పటికైతే కండిషన్స్ ఇంకా తెలియదు, బట్ వెదర్ డ్యూ అయితే రావడం లేదు కాబట్టి సో బ్లాక్ సాయిల్ పిచ్ ఉంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయండి, బ్లాక్ సాయిల్ పిచ్ విత్ గ్రీన్ టింజ్ ఉన్న రెడ్ సాయిల్ ఉన్న సెకండ్ బ్యాటింగ్ చేసుకోవడం. ఇదే ఫార్మాట్ ఉంటుంది. సో మ్యాచ్ అయితే ఈ విధంగానే జరిగే అవకాశం ఉంది కాబట్టి పోస్ట్ టాస్ ప్రివ్యూ వస్తుంది. మనం లాస్ట్ 10 మ్యాచెస్ అంటే పంజాబ్ కింగ్స్ మ్యాచ్ నుంచి చెప్తున్నా, కండిషన్స్ సపోర్ట్ చేసిన మ్యాచ్లు గెలవడం లేదు, చాలా ప్రెషర్లో టీమ్స్ ఆడుతున్నాయి. సిఎస్కే మీద చాలా ప్రెషర్ ఉంది, లాస్ట్ మ్యాచ్ కూడా ఎస్ఆర్హెచ్ మీద అదే జరిగింది. ప్రెషర్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కావట్లే. ఇక్కడ కూడా అదే ప్రెషర్లో ఆడితే మాత్రం మ్యాచ్ ఓడిపోయే అవకాశాలు సిఎస్కేకే ఎక్కువ ఉన్నాయి. సో చాలా టాక్టికల్ అంటే చాలా ఫ్రీ మైండ్ తోటి ఆడాలి. సో ఎప్పుడు ప్రెషర్లో ఎవరు ఆడతారని చెప్పడం చాలా కష్టం, కండిషన్ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి. పంజాబ్ కింగ్స్ మ్యాచ్ నుంచి చెప్తున్నాం, మ్యాచ్ ఎవరైనా గెలవచ్చు, ఎందుకంటే సో ఎవరైనా గెలవచ్చు, ఏదైనా జరగవచ్చు. బట్ చెప్పినట్టు కండిషన్స్కి తగ్గట్టు మనం అయితే అడ్వాంటేజ్ ఇస్తాం. బట్ పోస్ట్ టాస్ ప్రివ్యూ వస్తాయి, టాస్ అనే 10 minutesలో పోస్ట్ టాస్ మన యూట్యూబ్ ఛానల్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, వీడియోని పూర్తిగా చూడండి, మీ కామెంట్స్ని కూడా చేయండి. ఏ టీం గెలుస్తుంది, ఏ టీం గెలవదు, లాస్ట్ మ్యాచ్ ఏ విధంగా అనిపించింది, నాలాగనే మీకు కూడా బోరింగ్ కొట్టిందా, లేకపోతే అసలు ఎందుకు జరిగిందా మ్యాచ్ అనిపించిందా, అండ్ ఆల్సో ఈ మ్యాచ్ గురించి కూడా మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఈ మ్యాచ్కి అయితే నాకైతే జీటీ ఫేవరెట్ ఉంటుంది. బట్ చెప్పినట్టు టాస్ వెదర్ చాలా కీలకంగా మారబోతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.